అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఆ ప్రామినెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈజ్ లుకింగ్ ఫర్ యాక్టర్స్ ఫర్ ద సెకండ్ సీజన్ ఆఫ్ రెనోవ్డ్ సిరీస్ అని అంటున్నారు. అంటే ఆల్రెడీ వీళ్ళ వెబ్ సిరీస్ చేస్తున్నారంట. ఆ పర్టికులర్ వెబ్ సిరీస్కి సెకండ్ సీజన్ చేస్తున్నారంట. దానికి నటీనటులు కావాలని అని అంటున్నారు. ఆడిషన్స్ యువర్ మూమెంట్ నెక్స్ట్ దేర్ నెక్స్ట్ స్టోరీ అని అంటున్నారు. సో ఇంట్రెస్టెడ్ యాక్టర్స్ కైండ్లీ షేర్ యువర్ ప్రొఫైల్ విత్ ద కాస్టింగ్ డైరెక్టర్ అట్ ద నెంబర్ ప్రొవైడెడ్ బిలో అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. సో మీరు ఈ ఆడిషన్లో పార్టిసిపేట్ చేయాలంటే కాస్టింగ్ డైరెక్టర్ మీ ఫోటోలు పెట్టండి అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో ఆయన కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, అంటే అడగటం కాదండి, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే మొన్న ఇలాగే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ హీ కాల్ మీ, హీ ప్రైజ్ మీ. యూజువల్గా సార్ మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు సార్, చాలా మంచి పని చేస్తున్నారు సార్, ఎంతోమందికి ఉపయోగపడుతుంది సార్ అనేది యూజువల్గా మాట్లాడాడు. సరే ఈ మొత్తం అంటే నేను కొంచెం కరుడు కట్టిన తీవ్రవాది టైప్స్ కాబట్టి నేను అతన్ని ఏం అడిగానంటే, మంచి అందరు చెప్తారమ్మా, ఇందులో ఏమైనా ఫ్లాస్ ఏదైనా ఉంటే చెప్పు అని అన్న. దానికి ఆయన ఏం చెప్పాడు అంటే, సార్ మీరు చెప్పిన వాటిల్లో కూడా కొన్ని వాటికి, అన్నిటికీ కాదు కానీ కొన్ని వాటికి డబ్బులు అడుగుతున్నారు సార్ అని. ఇంకా అని అన్న. లేదు సార్, ఆ డబ్బులు అడగడమే కాదు, కొంతమంది ఏమో మా దగ్గర డబ్బులు లేవు, మేము ప్రొడ్యూసర్ల కోసం వెయిటింగ్, ఈ ఆఫీస్ వరకు మేము మా డబ్బులతో పెట్టుకున్నాం, ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు మేము మీకు చెప్తాము అని అంటున్నారు సార్. ఓకే. ఇంకా కొంతమంది ఏమో మేము డబ్బులు ఇవ్వలేమండి, మరి మీకు దారి ఖర్చులు కూడా ఇవ్వలేము, మీరు కావాలంటే వచ్చి యాక్ట్ చేస్తారా మరి, ఒకవేళ విజయవాడ ఉన్నా వైజాగ్ ఉన్నా కానీ అక్కడ మీరే రావాల్సి ఉంటుంది అనే టైప్లో అడుగుతున్నారు సార్ అనే టైప్లో చెప్పాడు. ఓకే. ఇంకా మేము కొంతమంది దారి ఖర్చుల వరకు ఇస్తాం కానీ అంతకుమించి పేమెంట్ ఇవ్వలేం, వైజ్ అంటే డే వైజ్ ఒక 1000 రూపీస్ ఏమో అలాగే ఇవ్వగలుగుతాం, దాన్ని దారి ఖర్చులు అనుకుంటాం మేము, అలాగైతే మీరు వచ్చి యాక్ట్ చేయగలరా అనే టైప్లో అడుగుతున్నారు సార్. ఓకే. ఇంకా అంతే సార్ ఆయన. సో నేను అడిగిన తర్వాత, ఆయన ఈ మొత్తం అడిగిన తర్వాత నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సరే ఈ మొత్తం చెప్పావు కదా, నేను వీడియో మొత్తం నువ్వు చూస్తావు అంటే చూస్తాను సార్, డిస్క్లైమర్ ఏం చెప్తాను అని అడిగా. డిస్క్లైమర్ ఏం చెప్తాను మన వీడియోలో, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి కానీ నాకు కానీ ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు అని చెప్తున్నా. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. డబ్బులు అడగడం అంటే ఎలాగా, మీకు అసోసియేషన్లో మెంబర్షిప్ కావాలా అని డబ్బులు అడిగారు. లేదు మీ బట్టలు మీరే కొనుక్కోవాలి కానీ ఆ డబ్బులు మాకిస్తే మేము కొని తెస్తాం అనే వంకతో డబ్బులు అడిగారు. లేదు ఆడిషన్కి మీరు డబ్బులు ఇవ్వాలి అని డబ్బులు అడిగారు. లేదు మీకు యాక్టింగ్ ఛాన్స్ కావాలి అంటే డబ్బులు పెట్టాలి అని డబ్బులు అడిగారు. లేదు మీకు ఇంత మంచి క్యారెక్టర్ ఇస్తున్నాం కదా, మీ పక్కన చేసే ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది, ఆ అమ్మాయికి మేము పేమెంట్ ఇవ్వాలంటే మీరు డబ్బులు ఇస్తే మేము వాడు పేమెంట్ చేసి ఆ అమ్మాయిని తీసుకొని వస్తాము అనే టైప్లో అడుగుతున్నారు. రీజన్ ఏదైనా కానీ డబ్బులు అడుగుతున్నాడు అంటే వాడి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు, సినిమా చేయలేని వాడికి డబ్బులు ఇవ్వడం అనేది నీ మూర్ఖత్వం అవుతుంది అని నేను మొదటి నుండి చెప్తున్నాను. అయినా కానీ మీరు అలాగే మూర్ఖులుగా, లేదు నేను మూర్ఖుడిని, ఐ వాంట్ బి ఏ మూర్ఖశిఖామణి అన్నట్లయితే మీ కర్మకి నేను బాధ్యుడిని కాదు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఎక్కడెక్కడో మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేసి, అరే బాబు ఇక్కడికి రండి, మీకు నేను అవకాశాలు ఫలానా దగ్గర నేను చెప్తాను, మీరు వెళ్ళి ప్రయత్నించండి, ప్రయత్నించినట్లయితే మీరు సక్సెస్ అయినట్లయితే నేను హ్యాపీ అనే టైప్లో చెప్తున్నాను. ఇందులో నా స్వార్థం ఉంది. సో నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా కానీ కనీసం ఒక మంచోడెవడు చెడ్డోడెవడు అనేది జడ్జ్ చేయడమే రానప్పుడు నువ్వు ఇండస్ట్రీకి అనర్హుడు. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఫ్రాడ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అంటే నీకు బ్రెయిన్ లేదు అని అర్థం. ఇక్కడ బ్రెయినీ ఫెలోస్ చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ బ్రెయినీ ఫెలోస్ తోటి నువ్వు ట్రావెల్ అవ్వాలంటే నీ బ్రెయిన్ అనేది వాళ్ళకంటే బెటర్గా వర్క్ చేయగలిగే ఒక పొజిషన్లో ఉండాలి. అప్పుడు మాత్రం నువ్వు సక్సెస్ అవుతావు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9000892751. I repeat 9000892751. Thank you and all the best.